నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీటీడీ మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ. తిరుమలలో నెయ్యి కొరత ఉందని భూమన చేసిన ఆరోపణలను కొట్టిపారేసిన రమణ. తిరుమల శ్రీవారి పరకామణిలో కూటమి ప్రభుత్వ పాలనలో బంగారం అపహరణం జరిగితే కాపలా కుక్కలని చెప్పుకునే కూటమి నాయకులు ఏం చేస్తున్నారు ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ పార్టీ యువ నాయకులు. వార్తల్లోని వివరాలు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా తిరుమలలో నెయ్యి కొరత ఉందని భూమన చేసిన ఆరోపణలను రమణ కొట్టిపారేశారు. వ్యక్తిగతంగా ఏమైనా టార్గెట్ చేయాలంటే చేసుకోండి, కానీ దేవస్థానాన్ని మాత్రం దేవుడిని మాత్రం టార్గెట్ చేయడానికి మీరు పూనుకున్నారంటే అది మీకు భగవంతుడు మిమ్మల్ని ఏం చేస్తాడో భగవంతుడిని మీలో మీ విజ్ఞతకు వదిలేయాలి. భగవంతుడు ఆయన చేసే పని ఆయన చేస్తాడు. గరుడు వారధి గురించి 500 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు బోర్డు తీర్మానం లేకుండానే డబ్బులు ఇచ్చారని చెప్పి నిన్న మీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధ్యక్షుడికి పనిచేసిన మీకు తెలీదా? బోర్డు సమావేశం కాకుండా ₹1 రిలీజ్ చేయడానికి ఎవరికైనా అవకాశం ఉంటుందా? ₹1 బోర్డులో తీర్మానం లేకుండా చేయడానికి అవకాశం ఉంటుందా? మీరు అధ్యక్షుడిగా సభ్యుడిగా ఇంత అనుభవం ఉంది కదా, మీరు పనిచేశారు కదా, ప్రభుత్వం చెప్పిండొచ్చు ఫ్లైఓవర్ వస్తుంది, మీరు డబ్బులు దేవస్థానం నుంచి ఫండింగ్ చేయండి అని చెప్పిండొచ్చు. అది పాలకొండలో పెడతారు, తీర్మానం చేసి ఇస్తారు. తర్వాత ఆ ఫ్లైఓవర్ అప్పట్లో అయిపోలేదు కదా, మీరు కూడా చేశారు కదా, మరి మీరు ఇవ్వలేదు డబ్బులు? మీరు ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చింది కదా ఫ్లైఓవర్కి. మీ ప్రభుత్వం కూడా మీరు డబ్బులు ఇచ్చారు, దానికి కమిషన్లు తీసుకున్నారు, దానికి రకరకాల మనుషులంతా ఉన్నారు, కోర్టులో కేసులు వేశారు, కోర్టులో కేసు వేసినప్పుడు మధ్యస్థాలు చేసుకున్నారు, పని కట్టుకుని కేసు చేయడం, మధ్యస్థం చేసుకోవటం, డబ్బులు వసూలు చేసుకోవడం, ఇవి కూడా చేశారు కదా, అవన్నీ కూడా జరిగినాయి కదా. అదేదో ఇప్పుడు పెద్ద తప్పు చేసినట్లు 500 కోట్ల రూపాయలు పాలకమండలిలో లేకుండా చేయడం, ఎవడో పనికిమాలాడు తప్పుడు సమాచారం నీకుండే వేగులు ఎటువంటి వేగులు ఇప్పుడు అర్థమవుతుంది. నీకు చెప్తా అంటావు కదా, నాకు ఇంతమంది అక్కడున్నారు గూఢచారులు ఉన్నారు, ఎంత పనికిమాల గూఢచారులు ఉన్నారు, దీన్ని బట్టి అర్థమవుతుంది. ₹1 కూడా పాలకమండలి సమావేశం కాకుండా చేయడానికి హక్కు ఎవరికైనా ఉందా? ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో అది తెలిసి కూడా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఇంకేం చెప్పాలో మీకు అర్థం కాదు. మాట్లాడుతూ ఈ మహాభారతం పుస్తకాల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ మహాభారతం పుస్తకాలు నిజమే సరళమైన భాషలో విద్యార్థులకు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక చిన్న పుస్తకం తీసుకురావడం తప్పేమీ లేదు. నేను ఆ విషయంలో కరుణాకర్ రెడ్డిని హర్షిస్తూనే ఉన్నాను. ఆ మహాభారతం సరళమైన భాషలో ఇవ్వడం తప్పులేదు. భగవద్గీత బుక్. కానీ ఈ నేపథ్యంలో నేను ఇంకోటి కూడా చెప్తాను. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2006-08లో నేను పాలకమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు అర్చన, తోమాల, సుప్రభాతం పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు ఫ్రీగా ఇవ్వాలని పుస్తక ప్రసాదం నాకు పేరు పెట్టి తమిళ్లో, కన్నడలో, హిందీలో, తెలుగులో పుస్తకాలు తీసుకొచ్చి భక్తులకు ఫ్రీగా పంచాలని చెప్పి మీరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే కోట్లు, లక్షలు కాదు కోట్ల పుస్తకాలు. ఆ పుస్తకాలు ఏ విధంగా అయిపోయినాయంటే వైకుంఠ టూలో మేము పుస్తకాలు ఇస్తే ఆ పుస్తకాలు ఎవరు తీసుకోకపోతే అట్లే ఉంటే వాళ్ళపైన ప్రెజర్ పెట్టి, ఎందుకు ప్రెజర్ పెట్టామంటే నీ స్నేహితుడి కోసం, నీ స్నేహితుడికి ఒక ప్రశ్న ఉంది కాబట్టి ఆ ప్రశ్న ఆదిశ్రీ అనే ఆ ప్రశ్న నీ స్నేహితుడికి ఇవ్వడం కోసం తొందరగా డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పంటే ఆ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా వెళ్ళింది తెలుసా? మేము వాళ్ళపైన ప్రెజర్ పెట్టి అయా పుస్తకాలు పంచండి అంటే తెలుగు చేతిలో 60 పుస్తకం, 60 చేతిలో కన్నడ పుస్తకం, కన్నడ చేతిలో హిందీ పుస్తకం పోతే ఆ పుస్తకం వాడు చూసిన తర్వాత 60 కన్నడలో ఉంటే ఏంది ఇది ఏం చేయాలని తెలియకపోతే వాళ్ళు పెట్టే దద్దోజనమో పులిహోర అయిన తర్వాత ఆ పుస్తకాలు పేజీలు చెప్పుకొని చుట్టుకొని టిష్యూ పేపర్ వేసిన కుప్పలు అక్కడ పడి ఉన్నాయి. ఏమరా ఇంత దౌర్భాగ్యమో, ఇంత అన్యాయమా ఇది ఈ పుస్తకాలు అని చెప్పేసి ఎందుకంటే ఇట్లా చేశారంటే ఏం చేస్తాం సార్, మాకు పుస్తకాలు పంచమంటారు, మాకు ఎవరు తెలుగుడు, ఎవరు అరవడు, ఎవరు కన్నడ మాకెట్లా తెలుస్తుంది, వచ్చే పుస్తకం మీద ఇచ్చినామని చెప్పి ఎంత కోట్ల రూపాయలు వృధా అయిందండి డబ్బులు. తిరుమల శ్రీవారి పరకామణిలో కూటమి ప్రభుత్వ పాలనలో బంగారం అపహరణ జరిగితే కాపలా కుక్కలని చెప్పుకునే కూటమి నాయకులు ఏమి చేస్తున్నారని వైసీపీ యువ నాయకులు ప్రశ్నించారు. ఏమయ్యా భానుప్రకాష్ రెడ్డి, నువ్వు బోర్డు మెంబరు అయిన తర్వాత పెంచలయ్య అనేటువంటి పరకామణి ఉద్యోగి ₹1 పైగా విలువ కలిగినటువంటి బంగారము, వెండి నాణేలని దొంగలించినట్టుగా 2025 జనవరి నెలలోనే సాక్షాత్తు టీటీడీ విజిలెన్స్ వారు పట్టుకున్నారు, కేసు కూడా పెట్టారు. ఈ విషయం మీద మీరు ఎందుకు
అసలు టీటీడీ యాజమాన్యం కానీ, అధికారులు కానీ, బోర్డు మెంబర్లు కానీ, చైర్మన్ కానీ పరకామణిలో జరిగినటువంటి ఈ దొంగతనం విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదు? ఈ దొంగతనంతో మీకేమైనా భాగం ఉందా? ఆర్గోస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి నియమితులయ్యారు. ఆయన పరకామణిలో జాబ్ చేస్తున్నారు. మరి ఆర్గో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో ఎవరి సిఫారసు మేరకు పెంచిలయ్య చేరారు? కొంపదీసి కాపలా కాస్తానన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారి సిఫారసు మేరకు ఏమైనా చేరాడా? మరి పెంచిలయ్య అనేటువంటి ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఆ దొంగతనం పట్టుబడింది 2025 జనవరి నెలలో. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు బయటకి తీసుకురాలేదు? ఇది మీడియాకు కూడా తెలియకుండా రహస్యంగా ఎందుకు ఉంచారు? ఆయనకు వెనువెంటనే బెయిల్ ఎందుకు వచ్చింది? దీంట్లో మీకున్నటువంటి భాగం ఎంత? మీకు భాగం లేకపోతే మీరు బహిరంగంగా మాట్లాడుండాలి కదా, మీరు బహిరంగంగా చెప్పుండాలి కదా. ఫలానా సందర్భంలో ఫలానా వ్యక్తి మేము బోర్డు సభ్యులుగా ఉన్న సమయంలో ఈ విధంగా దొంగతనం చేసినాడు, ఈ దొంగను మేము పట్టుకున్నాము, ఇది కేసు నెంబరు, ఇంత రికవరీ చేసినాము, ఇది పరిస్థితి అని చెప్పాలి కదా. మీరు చెప్పలేదు అంటే వాళ్ళకి మీకు ఉన్నటువంటి రహస్య బంధం ఏంది? ఇక్కడున్న మీడియా మిత్రులకన్నా ఏమన్నా తెలుసా ఈ రకంగా పెంచిలయ్య అనేటువంటి వ్యక్తి దొంగతనం చేసినట్టుగా? రికార్డులో ఉంది కానీ మీడియాకే తెలియదంటే దీని రహస్యం ఏంది? మరి కాపలా కాస్తానన్న కాపలా కుక్క గారు ఏమయ్యారు? 76,000 రూపాయల వ్యవహారానికే ఇంత రాద్ధాంతం చేసిన కాపలా కుక్క భానుప్రకాష్ మరి 1 కోటి రూపాయలు విలువైన బంగారం, విలువైన వెండి, అన్నిటికన్నా ముఖ్యమైనది స్వామివారికి సమర్పించినటువంటి భక్తులు సమర్పించిన కానుకలు 1 కోటి రూపాయలు చోరీకి గురైతే కాపలా కుక్క నోరు మెదపదా? 132 అధికం అంటే 76,000 కన్నా 1 కోటి రూపాయలు దాదాపుగా 132 రెట్లు. ఎందుకు కాపలా కుక్క నోరు మెదపదు? అంటే ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేయాలన్నా, బురద చల్లాలన్నా, తప్పులు మాటలు మాట్లాడాలన్నా, స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయాలన్నా కాపలా కుక్క బౌ బౌ అంటుంది. మరి ఇంత అపచారం జరిగితే, ఇంత ఘోరం జరిగితే ఏ యజమాని వేసిన బిస్కెట్లు తినే మోగపోయింది నీ నోరు కాపలా కుక్క? ఇదా ఇలాంటి నీచ రాజకీయమా? ఇంతకన్నా నీచం ఇంకొకటి ఉంటుందా? ఆనాడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారినే బాధ్యులు చేసావే, దాని మీద రౌండ్ టేబుల్ సమావేశాలు, దాని మీద టీవీ డిబేట్లు, దాని మీద ఎక్కడ లేని బాధ, భావోద్వేగం. ఏమైపోయావు కాపలా కుక్క అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరి రికమెండేషన్తో ఆ నగల షాపుల్లో శ్రీవారికి సమర్పించిన బంగారు ఎక్స్చేంజ్ జరిగింది? మరి వారి మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? 72,000 కాజేసిన రవికుమార్ దగ్గర అక్షరాల 15 కోట్లు, 14 నుంచి 15 కోట్లు, అది కూడా రిజిస్టర్ వాల్యూ, అది మార్కెట్ బహిరంగ వాల్యూలో దగ్గర 50 నుంచి 60 కోట్లు విలువైన ఆస్తులు ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు శ్రీవారికి అతని దగ్గర నుంచి లాక్కొని సమర్పించారు. మరి ఈ పెంచిలయ్య దగ్గర నుంచి మీరు ఎంత లాక్కొని శ్రీవారికి సమర్పిస్తున్నారో మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టండి. లేదా మీ ఆస్తులు ఏమన్నా శ్రీవారికి సమర్పించబోతున్నారా? దీన్ని పూర్తిగా ఇది మామూలు స్కామ్ కాదు. ఖచ్చితంగా సిబిఐ ఆధ్వర్యంలో సిట్ నియామకం జరిపి దీంట్లో దోషులందరూ కూడా ఖచ్చితంగా బయటికి రావాలి. ముఖ్యంగా మా అందరి ప్రధాన అనుమానం భానుప్రకాష్ రెడ్డి గారి హస్తం ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఈ సిట్ విచారణ కానీ సిబిఐ ఆధ్వర్యంలో కానీ సిట్ విచారణ వేస్తే ఖచ్చితంగా బయట వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో పెండింగ్ లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ చైర్మన్ కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ 42 బోర్డు సమావేశం స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. స్మార్ట్ సిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ తుడా విసి గోవిందరావు, ఇండిపెండెంట్ డైరెక్టర్లు డాక్టర్ రమాశ్రీలు ఆన్లైన్ల ద్వారా పాల్గొనగా నగరపాలక సంస్థ కార్యాలయం నుండి స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ కమిషనర్ మౌర్య పాల్గొని పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. తూకివాకం వద్ద స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేస్తున్న
6 మెగావాట్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భాగంగా నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో బోర్డు డైరెక్టర్ డాక్టర్ రామచంద్రారెడ్డి, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఈ రవి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో రికార్డులను పరిశీలించి కొందరు సిబ్బందిని ప్రశ్నించారు. భవన అనుమతులు, ఫైళ్ల నిర్వహణకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతిలోని టౌన్ ప్లానింగ్ వింగ్ పైన కంప్లైంట్స్ వచ్చాయి. అవి వెరిఫై చేయడానికి మొత్తం ఆఫీసర్స్తో సహా ఇప్పుడు వచ్చాము. ఆ కంప్లైంట్స్ మీద ఎంక్వైరీస్ చేస్తున్నాము. డీటెయిల్స్ అన్నీ మళ్ళీ చెప్తాము. ఇంకా మేము జస్ట్ ఇప్పుడే వచ్చాము, ఇంకా స్టార్ట్ చేసాము. ఓకేనా? ఇంక ఇప్పుడేనండి, జస్ట్ వచ్చింది ఇప్పుడే. మా వెరిఫికేషన్ అంతా అయినాక తప్పకుండా మీకు చెప్తాను. ఏంటండి? కంప్లైంట్స్ వస్తున్నాయండి, కంప్లైంట్స్ వస్తున్నాయి. మీ పేపర్స్లో కూడా ఫొటోస్తో సహా వేస్తున్నారు కదా, డీవియేషన్స్ ఉన్నాయని. అవన్నీ వెరిఫై చేస్తే కానీ కన్ఫర్మ్ చేసుకోవడానికి అవ్వదు. కాబట్టి అలాంటి వెరిఫికేషన్స్ అన్నీ చేయడానికి ఇప్పుడు వచ్చాను. అవునండి, ఉన్నాయండి. అవన్నీ కూడా వెరిఫై చేస్తాను. ఏప్రిల్ 8వ తేదీన తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించ తలబెట్టిన దివ్యాంగుల ఐక్యవేదిక మహాసభకు తుడా చైర్మన్ డాలస దివాకర్ రెడ్డికి ఆహ్వానం లభించింది. ఫిజికలీ ఛాలెంజ్డ్ యునైటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 8వ తేదీన తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో నిర్వహించ తలపెట్టిన పీడబ్ల్యూడీ ఫెడరేషన్ 3వ వసంతోత్సవ వేడుకలు మరియు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల దివ్యాంగుల ఐక్యవేదిక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థాన ఎక్స్ అఫిషియో మెంబర్, తేదేపా తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి డాలస దివాకర్ రెడ్డిని అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో పీసీయూఏ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు ఇతర నేతలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి హైవేలో తమకు సంబంధించిన స్థలంలో జీవనాధారం కోసం బంకును ఏర్పాటు చేసుకుంటే అక్కడి స్థానికులు మున్సిపల్ సిబ్బందితో కూల్చివేయించారని బాధితులు వాసు, చంద్రమలు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. మేము పెట్టుకున్న బంకుకి మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదు సార్. అయినా మేము కట్టుకునేటప్పుడు ఊర్లో 4 పెద్ద మనుషులను అడిగాము, చేసుకోమన్నారు. చేసుకున్న తర్వాత కమిషనర్ గారు వచ్చేసి మాకు ఒక పర్మిషన్ ఇవ్వలేదు, ఒక నోటీసు పంపించలేదు. దౌర్జన్యంగా ఒక 15 మందిని 20 మందిని పంపించేసి కొల్ల కొట్టేశారు సార్. మేము ఎందుకు కొడతారు, ఎక్కడ సార్ అని అడిగితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఏదైనా ఎక్కువ మాట్లాడితే మేము క్రిమినల్ కేసు పెడతాము అని చెప్పి దౌర్జన్యంగా కొట్టేసి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. సార్ మాది 1 ఎకరా 2 సెంట్లు సార్. అది 2 సెంట్లు హైవేకి పోయింది, 2 సెంట్లు రైల్వే ట్రాక్ పోయింది. పోతే 98 సెంట్లు. 98 సెంట్లలో 88.5 సెంటు మహేష్ అన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది. ఆ 88.5 సెంటు పోను ఆయన తంత్రి నాటుకున్నాడు. మిగతా 4 సెంట్లలో కాలువని చూపించాడు. ముందైతే కాలువ అయితే లేదు, కాలువకి ఆయన వదిలిన దానికి సంబంధమే లేదు. కాలువ ఒక పక్క ఉంది, ఈయన వదిలిన సైట్ మాది. అది ఈయన వదిలిన సైటు ఒక పక్క ఉంది. ఇది వేరే సర్వే నెంబర్లో ఉంది, అది వేరే సర్వే నెంబర్లో ఉంది. దానికి దీనికి సంబంధమే లేదు. ఈ ఊర్లో వాళ్ళు ఏంటంటే మాకు ఊరు పెద్దదైపోయింది, మాకు డ్రైనేజ్ నీళ్ళు కావాలి అని చెప్పేసి దాన్ని ఆక్రమించుకుంటున్నారు. అట్టయ్యా మాకు బతకడానికి కష్టంగా ఉంది, అట్నే మీరు ఎప్పుడు లేమన్నా మేము లేస్తాము, మా బతుకు జీవనం కోసము అక్కడ బొంకు పెట్టుకుని జీవన బతుకు చేస్తాము అనుకుంటే మేము ప్రతి ఒక్కటి చేసేటప్పుడు అంతా అన్నీ ఊరు మొత్తం చూస్తూ ఉన్నారు. మేము నైట్లో చేయలేదు, దొంగతనంగా చేయలేదు, డేర్గానే చేసినాము, అందరిని అడిగే చేసాము. అయినా పెట్టుకోమన్నారు, చూస్తూ ఉన్నారు. 2 రోజుల తర్వాత ఓపెనింగ్ టైంలో ఉన్నట్టుండి కొట్టేసేసారు సార్. 50 సంవత్సరాల ముందు స్థలం మాదే సార్. మా పెద్దోళ్ళు ఏరే వాళ్ళకి అమ్మేసినారు. దాంట్లో 4 సెంట్లు మాకు ఉండదనేసి మేము ఒక చిన్న షాప్ పెట్టుకున్నాం సార్. షాప్ కూడా కాదు సార్, బంకు. నేను కష్టపడలేక మోకాలు నొప్పి వచ్చేసి మేము ఎక్కువ నిండా పేదవాళ్ళం సార్. పేదవాళ్ళ కంటే కూడా నిరుపేదలం. ఒక బంకు పట్టుకుందామని చూస్తే అందరూ కళాశాల నుంచి వచ్చి, కమిషనర్ దగ్గర నుంచి వచ్చి అంతా కొట్టి కోల్దోసేసినారు సార్. మాకు న్యాయం చేయండి సార్. మాకు అసలు బతికేదానికి బతుకు తిరివే లేదు సార్. అసలు ఎట్లా బతకాలి? మాకు 4 సెంట్లు ఉండదు సార్ అక్కడ. ఇది మున్సిపాలిటీది అని చెప్పేసి వచ్చి కొట్టి కూలదోసేసి మేము ఎట్ట బతుకుతున్నాం అంటే అట్ట బతుకుతున్నాం సార్. మా పరిస్థితిని మా ఊరు అబ్బాయి తోసేసి ఆ పని చేసినారు సార్. ప్రముఖ విద్యా సంస్థలో పనిచేస్తున్న తనపై కక్ష సాధింపుతో ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సీనియర్ లెక్చరర్ ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. మీ ఆయన్ను చంపేస్తాం, మీ ఆయన జీవితాంతం జైల్లో పెట్టిస్తా, మీ ఆయన ఎక్కడ పని చేయకుండా చేస్తా. ఏజిఎం ఎక్కడ పని చేయలేడు,
మీ ఆయన కథ చూస్తా, మీ ఆయన మీద ఒక కేసు పెడతాను నేను. ఒక అమ్మాయిని మీ ఆయన బలవంతం చేయబోయాడని మాలిస్టేషన్ కేసు ఒకటి పెడతా. ఆ విధంగా మా భార్యను రోజు బెదిరిస్తున్నారు, మా నాన్నను బెదిరిస్తున్నారు. నేను 15 రోజుల నుంచి వాళ్ళతో పోరాటం చేస్తున్నాను. కలెక్టర్ గారి నుంచి కలిశాను, డిఈఓ గారిని కలిశాను, అందరినీ కలిశాను. అందరికీ ఇది తెలుసు. డిఈఓ గారు ఏమో ఫోన్ చేశారు ఏజిఎం గారికి 13వ తేదీ 13/2/26. ఆయన ఏజిఎం గారికి కాల్ చేసి ఏం సార్ ఏం విషయం అండి అది ఇది అని చెప్పాడు. అప్పుడు డిఈఓ గారు ఏం చెప్పారంటే, అయ్యా ఆయన 3 నెలలు తీసేస్తే ఆయన ఎట్లయ్యా బతికేది, ఈ 3 నెలలు మీరు దయచేసి ఆయన్ను కొనసాగించండి అని డిఓ గారు చెప్పారు. మధ్యాహ్నం స్కూల్కి వెళ్తే హెచ్ఎం గారు లేరు, డిఈఓ గారు లేరు, హెచ్ఎం గారు లేరు, ఎక్స్ ఏజిఎం గారు లేరు. 3:30కు నేను ఇంటికి పోతే మా భార్యకు ఫోన్ చేసి ఆ ఏజిఎం బెదిరిస్తున్నాడు, థ్రెటన్ చేస్తున్నాడు. నిన్ను వాడిని చంపేస్తా, వాడు వచ్చినా అంటే కాల్ ఇంచేస్తా, వాని జీవితం అంతమేట చేస్తా, వాని జైల్లో పెడేస్తా, ఇంకో స్కూల్లో రేపు సంవత్సరం వాడు పని చేయలేడు, ఈ విధంగా బెదిరి. వెంటనే ఆ రోజు రాత్రి నేను ఎస్వియు సిఐ దగ్గరికి వెళ్ళి 8:30కు కలిశాను. అప్పుడు సిఐ గారు ఏమన్నారంటే, సార్ మీరు ఊరికైనా ఇట్లా కంప్లైంట్ రాసుకొస్తే ఎవరికి సార్, మీరు నాకు రికార్డెడ్ ఎవిడెన్స్ ఇవ్వండి అన్నారు సిఐ గారు. ఎస్వియు సిఐ గారు రికార్డెడ్ అంటే అప్పటికప్పుడు నా దగ్గర ఎట్లా వస్తుంది సార్ రికార్డెడ్ ఎవిడెన్స్ లేదు. నెక్స్ట్ డే ఏం చేశారంటే వాళ్ళు దే అప్రోచ్డ్ ద సిఐ అండ్ బ్రాట్ ఏ ప్రపోజల్. వాట్ ఈస్ దట్ ప్రపోజల్ మీన్స్ ఐ హ్యావ్ టు గో టు రాజంపేట బ్రాంచ్. రాజూస్ అనేది రాజంపేటలో ఒక బ్రాంచ్ పెట్టుకున్నారు ఈ ఇయర్. అక్కడి బొమ్మని మా భార్యను బెదిరిస్తున్నారు, మా భార్య నన్ను బలవంతం చేస్తుంది. అక్కడికి బొమ్మ నాకు ఒక్కడే కొడుకు, వాడు ఒక పిహెచ్ క్యాండిడేట్, మానసిక స్థితి సరిగా లేనటువంటి వాడు నా కొడుకు, మెంటలీ రిటార్డెడ్ పర్సన్. సో మై ప్రెసెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ హీ ఈజ్ రైటింగ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్. ఎవరితో ఆయన రాయలేడు నా కొడుకు, స్కైప్ పెట్టుకొని రాయిస్తాం. అప్పుడు స్కైప్ను ఒకరు దొడకపోవాలి, మా వాడిని ఒకరు దొడకపోవాలి. నేను అక్కడికి వెళ్ళిపోతే ఎట్లా సార్, అందుకు ఇట్లా డిస్టర్బెన్స్ ఉంటుందనే మా వాడిని తిరుపతిలోనే చేర్పించాను. బయట నాకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా వెళ్ళలేదు, బయట 70,000 కూడా ఇస్తామనేసి ఆఫర్స్ వచ్చాయి, బట్ ఐ డోంట్ టేక్ ఎనీ ఆఫర్. అది మెయిన్ థింగ్ సార్. తర్వాత వచ్చేసి ఈ రాజు అలయన్స్ గ్రూప్ అనేది ఏమంటారంటే దీన్ని టైఅప్ గ్రూప్ అని చెప్పుకుంటున్నారు. టైఅప్ ఏం లేవు వీళ్ళకంటే చూడండి సార్, మెయిన్ రిజిస్ట్రేషన్ నమోదు లేదు సార్. రాజుకు అలెన్కు రిజిస్ట్రేషన్ నమోదు లేదు ఇంతవరకు. తర్వాత రికగ్నిషన్ గుర్తింపు లేదు ఇంతవరకు. తర్వాత నోటీస్ పీరియడ్ ఇవ్వడం లేదు, ఎందుకంటే వాళ్ళకి లాస్టే లేవు, బై లాస్టే లేవు, జ్ఞానికి తెస్తాడు నోటీస్ పీరియడ్. నోటీస్ పీరియడ్ ఏంటి సార్, నాకు 2 నెలల ముందు చెప్తే నేను సాలిస్తాను కదా, అప్పటికప్పుడు సాలించి వెళ్ళిపో అంటే కుళ్ళోళ్ళమ్మా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీటీడీ మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ. తిరుమలలో నెయ్యి కొరత ఉందని భూమన చేసిన ఆరోపణలను కొట్టిపారేసిన రమణ. తిరుమల శ్రీవారి పరకామణిలో కూటమి ప్రభుత్వ పాలనలో బంగారం అపహరణం జరిగితే కాపలా కుక్కలని చెప్పుకునే కూటమి నాయకులు ఏం చేస్తున్నారు ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ పార్టీ యువ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.